బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం యావత్ దేశం అంతా కూడా ఆదివారం జరగబోతున్నటువంటి ఇండియా న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పై గెలిచి ఇండియా వరుసగా ఈ ఏడాది కూడా అంటే 2026లో కూడా వరల్డ్ కప్ని గెలవాలనేటువంటి ఆశతో కోట్లాది మంది భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా ఈ క్రీడా గణాంకాలన్నింటినీ పక్కన పెడితే అసలు జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది? ఇండియాకి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ప్లేయర్ల జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ప్రొఫెసర్, ప్రముఖ జ్యోతిష్యులు ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే. నమస్కారం విజయ్ గారు. క్రీడా గణాంకాలని వీటన్నిటి పక్కన పెట్టేద్దాం. అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది? ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ఈ T20 ప్రపంచ కప్లో అహ్మదాబాద్ ఆడేటటువంటి ప్లేసు సొంతగడ్డ, మేషరాశి. దీనిపైన మనకు అనుకూలంగా ఉంది. వైడ్గా మనము ఈ యొక్క గేమ్లో మన వాళ్ళంతా కూడా ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే అగ్రెసివ్గా ఆడతారు అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ మనం. సౌత్ ఆఫ్రికా ఎంతో చక్కగా ఆడినప్పటికీ కూడా ఓడిపోయింది. అవును. ఓడిపోయింది. వ్యూహాలు మారుస్తారు మన వాళ్ళు. ఇప్పుడు వ్యూహాలు మార్చి ఆడేటటువంటి విధానంలో వాళ్ళు అన్ని ఫార్మాట్స్లో కూడా ఆడగలిగేటటువంటి మనగాడు, శతాబ్దానికి ఒక్కసారే పుట్టేటటువంటి బుమ్రా. సునీల్ గవాస్కరే ఆయనకి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. సునీల్ గవాస్కర్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆ విధంగా బుమ్రా ఒక మెజిషియన్ అనమాట. ఇతని మీద ఆధారపడి ఈ యొక్క గేమ్. బుమ్రా కూడా మనకి ఈ యొక్క ధనుసు రాశి. అలాగే భారతదేశం అంటే బుమ్రా ఎక్కువ వికెట్లు కానీ తీయగలిగితే మ్యాచ్ మన వైపు వస్తుందని డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ చిన్న అమెండ్మెంట్ అంటే ఎన్ని వికెట్లు తీసే అవకాశం ఉందంటారు? బుమ్రా మోర్ దాన్ 4 వికెట్స్ తీస్తాడు. 4 గంటలే 4 వికెట్లు ఆడాలి. ఇప్పుడు అతను టెన్షన్ ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా కనుక వెళితే, ఎందుకంటే ఇప్పుడు అంతా అతని చేతిలోనే ఉంది. సునీల్ గవాస్కర్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అండ్ రెండో స్పెషలిస్ట్ పేసర్ హర్షదీప్ అద్భుతమైనటువంటి బంధాలు సంధిస్తాడు. ఈ హర్షదీప్ కూడా మేషరాశి. ఏలినాట్స్ అని జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్. ఏలినాట్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. అతను డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి దంగల్ సినిమాలో కూడా మనకు అమీర్ ఖాన్ అదే చెప్తాడు, డిఫెండింగ్గా వెళ్ళు, డోంట్ గో అగ్రెసివ్గా వెళ్ళొద్దు, ఆలోచన ఇదవుతుంది అని చెప్తారు. భారతదేశం మనం ఎలాగైనా సరే మనం కప్పు కొట్టుకొచ్చేయడం ఖాయం ఈసారి. కానీ హర్షదీప్ సింగ్ మొన్న మ్యాచ్లో లాస్ట్ సెమీస్ మ్యాచ్లో తేలిపోయాడు. 60కి పైగా అతను కూడా రన్స్ ఇవ్వడం జరిగింది. వికెట్స్ ఒక్క వికెట్ తీశాడు కానీ విపరీతమైన వైడ్స్, ఎక్స్ట్రా రన్స్ ఇచ్చాడు. మళ్ళీ తిరిగి ఫామ్లోకి వస్తాడు. అయితే సిరాజ్ని ఇతనికి ఆల్టర్నేటివ్గా వేసుకుంటారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎవరిని పక్కన పెడతారు? హర్షదీప్ని పెట్టి సెమీస్లో కీలకంగా వరుస పెట్టి వైడ్లు చేసినటువంటి హర్షదీప్ కంటే కూడా సిరాజ్ ది బెస్ట్ అని చెప్పి, అందుకంటే కుంభరాశి అతను సిరాజ్. అందువలన కొన్ని వ్యూహాలు మారుస్తున్నారు. మార్చే ఎక్స్పెక్ట్ చేయడానికి లేని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యూహాలతో మన వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఆడితే హర్షదీప్ ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే హర్షదీప్ ప్లేస్ లో ఒకవేళ సిరాజ్ ఆడిచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 100% ఉన్నాయి. ఓకే. మళ్ళీ మనకి ఈ ఫైనల్ ఎంపైర్స్గా ఇల్లింగ్వర్త్ అండ్ నెక్స్ట్ వార్ఫ్ ఉండడము, అండ్ నెక్స్ట్ 3rd and 4th ఎంపైర్స్గా సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి అల్లాహుద్దీన్ పాలేకర్, ఏడ్రియన్ హోల్స్టాక్ని ఐసీసీ డిక్లేర్ చేసింది. వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. ఇల్లింగ్వర్త్, వార్ఫ్ కూడా ఇంపార్షియల్గా వాళ్ళు మన భారతదేశానికి కానీ న్యూజిలాండ్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫేవర్ అవుతాయి. అలాగే ఇప్పుడు ఇల్లింగ్వర్త్ కూడా లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఈయనే అంపైర్గా ఉన్నది. అది కూడా ఒక సెంటిమెంట్ డెఫినెట్గా. అందువలన మనకి ఇప్పుడు కావలసినటువంటి వరుణ చక్రవర్తి సూపర్ 8లో అక్కడి నుంచి ఊహించనిటువంటి ఎదురు దెబ్బ తగిలింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం దెబ్బతింది. ఇవన్నీ కూడా తీసుకొని మనం కులదీప్ని ఫైనల్లో ఆడించేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఓకే. బౌలింగ్లో ఇప్పుడు 2 మార్పులు జరిగే అవకాశం ఉందంటారు. ఒకటి ఏదైతే హర్షదీప్ సింగ్ ప్లేస్లో సిరాజ్ని, మన హైదరాబాద్ బౌలర్ సిరాజ్ని ఆడించే ఛాన్సెస్ ఉండొచ్చు. అదేవిధంగా
ఇప్పుడు ఎవరైతే వరుణ్ చక్రవర్తి తేలిపోయాడో ఆల్రెడీ మనం చూస్తున్నాం లీగ్ మ్యాచెస్లో అన్నీ కూడా వరుసగా సెమీస్లో కూడా తేలిపోయాడు. సో ఆయన ప్లేస్లో మళ్ళీ తిరిగి కుల్దీప్ని ఆడించే ఛాన్స్ ఉంది. సో కుల్దీప్ని ఆడిస్తే కుల్దీప్కి ఏమన్నా వికెట్స్ పడతాయి? డెఫినెట్గా పడతాయి. ఎందువల్లంటే గురుడు జన్మరాశిలో ఉన్నాడు ఆయనకి, మిథున రాశిలో. తర్వాత ఈ యొక్క ఫేవరబిలిటీ రాహు, మనకు ఉన్నటువంటి రాహు, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉండడము, శని వక్రించి మీనరాశిలో ఉండడము, ఈ కులదీప్ని కనుక ఫైనల్లో ఆడించేటటువంటి అవకాశాన్ని కనుక పరిశీలిస్తే డెఫినెట్గా మనం ఇండియా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్. అలాగే ఫార్మాట్ ఏదైనా సరే బంతి చేతికిస్తే చాలు సానుకూల రిజల్ట్ని రప్పించేటటువంటి బూమ్రా మీదే మొత్తం మ్యాచ్ అంతా కూడా ఉంది. సో ఈ విధంగా మనకున్నటువంటి జట్టుని మనం సాధికారకంగా ప్రజెంట్ చేసుకోలేకపోవడం, మనకున్నటువంటి కొన్ని లోపాలను అధిగమించాలి మనం.